ఈ హోటల్ గురించి విన్నారా? అక్కడికి వెళ్లిన వారు చెక్-ఇన్ చేస్తారు, కానీ ఎన్నటికీ తిరిగి రారు అని. జపాన్లోని ఒకినావాలో నాగాకుసు హోటల్ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. 1970లలో ఒక పురాతన కోట పక్కనే దీన్ని నిర్మించారు. స్థానికులు ఆ స్థలంలో హోటల్ నిర్మించవద్దు అని హెచ్చరించారు. ఆ భూమి పవిత్రమైనదని చెప్పారు, కానీ ఆ యజమాని ఈ విషయాన్ని లెక్క చేయలేదు. పని ప్రారంభం చేసిన రోజు నుంచే వింత వింత సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. పనిముట్లు తమంతట తాము కదలడం, ఖాళీ గదుల్లో వింత శబ్దాలు రావడం లాంటివి నిత్యం జరిగేవి. అయితే స్థానికుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం కోసం హోటల్ యజమాని ఒక రాత్రి ఆ హోటల్లో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఉదయానికి అతను పిచ్చివాడిలా అయిపోయాడు. గోడల్లో ఆత్మలు ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను అదృశ్యమయ్యాడు. ఎన్నటికీ కనిపించలేదు. ఈ రోజుకి నాగాకుసు హోటల్లో పాడుబడి బూజుతో నిండి నిశ్శబ్దంగా నిలిచి అలాగే ఉంది. ఇప్పటికీ అక్కడ అడుగుల చప్పుళ్ళు, వింత శబ్దాలు వస్తూనే ఉన్నాయి. మీకు ఆ హోటల్లో ఉండేంత ధైర్యం ఉందా?